హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సేఫ్పాల్ క్రిప్టో వ్యాలెట్ ని ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో వెల్కమ్ ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కనుక సేఫ్పాల్ అని చెప్పి టైప్ చేస్తే సేఫ్పాల్ యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సేఫ్పాల్ యాప్ని మనం దీనిలో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు యాప్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సేఫ్పాల్ యాప్ మీద మనం క్లిక్ చేయగానే అది మీ మొబైల్ ఫింగర్ ప్రింట్ అనేది అడుగుతుంది. సో ఆటోమేటిక్గా మీరు లాక్ ఫింగర్ ప్రింట్ ఇవ్వగానే మనకి 3 ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. ఏంటది? క్రియేట్ న్యూ వ్యాలెట్, యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్, కనెక్ట్ హార్డ్వేర్ వ్యాలెట్. సో క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటే ఇప్పటి వరకు మీకు సేఫ్పాల్ యాప్లో వ్యాలెట్ లేకపోతే క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేయాలి. ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ లేకపోతే సేఫ్పాల్ వ్యాలెటే వేరే ఫోన్లో ఉన్నప్పుడు దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి, దాన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే యాడ్ ఎగ్జిస్టింగ్ వ్యాలెట్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇక థర్డ్ ఆప్షన్కి వచ్చేస్తే మనము కనెక్ట్ హార్డ్వేర్ వ్యాలెట్ అని ఉంది. ఈ హార్డ్వేర్ వ్యాలెట్ అనేది ఏంటి అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనం లాంగ్ టర్మ్లో క్రిప్టో కరెన్సీని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ సేఫ్పాల్ వాళ్ళదే లెడ్జర్, అంటే లైక్ ఈ లెడ్జర్ అనేది ఒక కంపెనీ, ఒక పెన్ డ్రైవ్ లాగా ఉంటుంది కదా హార్డ్వేర్ వ్యాలెట్ అనేది. సో అట్లాగనే ఇక్కడ కూడా సేఫ్పాల్ హార్డ్వేర్ వ్యాలెట్స్ ఉంటాయి. అవి ఈ సేఫ్పాల్ యాప్కి కనెక్ట్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు ఈ హార్డ్వేర్ వ్యాలెట్లో నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే హార్డ్వేర్ వ్యాలెట్లోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, న్యూ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో క్రియేట్ న్యూ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఏదో మీరు ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. లైక్ నెక్స్ట్ 2 టైమ్స్ అడుగుతుంది. సో లైక్ నేను ఇప్పుడు చూడండి క్రియేట్ యువర్ వ్యాలెట్ అని చెప్పి అడుగుతుంది. సో ఇప్పుడు నేను అలో సేఫ్పాల్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అలో మీద క్లిక్ చేశాను. సో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. జస్ట్ చాలా సింపుల్గా మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు వ్యాలెట్ మీదకి వెళ్తే మీకు ఇక్కడ $0 కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో పైన చూస్తే మీకు ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇవన్నీ కనిపిస్తాయి. అడ్రస్ బుక్, నోడ్ సెట్టింగ్, కస్టమ్ నెట్వర్క్, క్లియర్ క్యాచ్, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ పైన వాలెట్ 01 MWN అని ఉంది. దీని మీద క్లిక్ చేసి సో ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దాని పక్కన 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే బ్యాకప్. చూడండి ఇక్కడ కింద బ్యాకప్ అని కనిపిస్తుంది. ఈ బ్యాకప్ మీద క్లిక్ చేసి మీరు గూగుల్ డ్రైవ్కి అయినా సరే 12 నిమోనిక్ ఫ్రేజ్ అంటాము, అంటే 12 పదాలు ఉంటాయి. ఆ పదాలని మనము గూగుల్ డ్రైవ్లో కానీ, అంటే ఇంకా ఈ యాప్ అనేది అంటే మీ అకౌంట్, ఈ అకౌంట్లో ఎన్ని క్రిప్టో కరెన్సీస్ అయినా ఉండనియండి, ఈ 12 పదాలు మీ దగ్గర ఉంటే చాలు, మీరు ఏ ఫోన్లో అయినా ఓపెన్ చేసుకోవచ్చు యాప్ ఇన్స్టాల్ చేసుకుని. కానీ ఇదే 12 పదాలు ప్రతి ఒక్కరికి తెలిసిందనుకోండి, అప్పుడు ఎవరైనా అమౌంట్ అనేది తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యాకప్ మాన్యువల్లీ అని ఉంది. సో నేను బ్యాకప్ మాన్యువల్లీ మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేస్తున్నాను. అన్ని టిక్ మార్క్ కొట్టేశాను. అండర్స్టూడ్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ మనము ఓకే, ఇప్పుడు రైట్ డౌన్ ద నిమోనిక్ ఫ్రేజ్ ఇన్ ఆర్డర్. సో ఇవన్నీ కూడా ఆర్డర్లో మనం రాసుకుని అక్కడ మనం చేయాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఇప్పుడు దీన్ని మొబైల్లో నేను ఇమేజ్ తీసుకుంటున్నాను. తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు మనం ఇందాక ఏదైతే నంబర్ వైజ్గా ఉన్నాయో ఆ నంబర్ వైజ్ మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. పోయం, సైలెంట్, హర్రీ, టోడ్లర్ సెకండ్ డిమాండ్, టోడ్లర్ సెకండ్ డిమాండ్, వీసా రిలై ఒపీనియన్, వీసా రిలై ఒపీనియన్. మనం ఏ నెంబర్కి ఏది ఉందో అది ఎగ్జాక్ట్గా పెడితేనే ఇది ఓకే టాలీ చేసుకుని వెరిఫై చేస్తుంది. ఎస్, వెరిఫైడ్ అంటే ఇప్పుడు మన దగ్గర 12 వర్డ్స్ ఉన్నాయని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్ వెళ్తే మన అకౌంట్ అనేది సేఫ్ ఉన్నట్టు అనమాట. ఇక్కడ మనం మధ్యలో ఎక్స్ప్లోర్ అని ఉంది. ఈ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనం డాప్స్లోకి వెళ్ళి మనం చెక్ చేయొచ్చు అనమాట. మీరు ఏదైనా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా డాప్స్ అంటే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అనమాట ఇవన్నీ కూడా.
సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో ఏమేమి ఉన్నాయి. అండ్ వ్యాలెట్లో కనుక మనం చూస్తే ఇక్కడ కాయిన్స్ అన్నీ ఉన్నాయండి. మీకు ఇంకా ఎక్స్ట్రా కాయిన్స్ అంటే ఇక్కడ లేని కాయిన్స్ మీరు దేని గురించి అయినా వెతికితే కనుక ఇక్కడ చూడండి ఆల్ అని కనిపిస్తుంది. ఆల్ పక్క 3 డాట్స్ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే సార్ట్ మేనేజ్ కాయిన్స్ అని కనిపిస్తున్నాయి. ఈ మేనేజ్ కాయిన్స్ మీద క్లిక్ చేస్తే కాయిన్స్ అన్నీ లేవండి. అన్ని కాయిన్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఆన్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు నేను కార్డానో కాయిన్ ఆన్ చేయాలంటే జస్ట్ దీన్ని ఇలా క్లిక్ చేసి యాడ్ కాయిన్ మీద క్లిక్ చేస్తే ఆ కాయిన్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు కావాల్సిన కాయిన్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైనా మనం సెండ్ చేయాలి అంటే సెండ్ బటన్ మీద క్లిక్ చేస్తే చాలు, వాళ్ళ అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేసి వాళ్ళకి సెండ్ చేయొచ్చు. రిసీవ్ చేసుకోవాలి అంటే మన అడ్రస్ వాళ్ళకి పంపించాలి కాబట్టి రిసీవ్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ BNB అనుకుందాము. సో చూడండి వాళ్ళకి QR కోడ్ పంపించాలనుకుంటే QR కోడ్ పంపించవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మీకు కాపీ అని ఉంది. సో ఈ కాపీ బటన్ మీద క్లిక్ చేసి మనము అడ్రస్ని మనం ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి సెండ్ మీద క్లిక్ చేసి అదే అడ్రస్ పేస్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనము వాళ్ళకి సెండ్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనము సేఫ్పాల్ వ్యాలెట్లో అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైంది కదా. మరలా మీరు ఇంకొక అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి, ఇంకొక వ్యాలెట్ కూడా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద యాడ్ వ్యాలెట్ అని ఉంది. ఈ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే చాలు, మళ్ళీ మనకి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా ఫ్రెండ్స్, సేఫ్పాల్ వాలెట్ మనం ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలాగ మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దానిలో టోకెన్స్ కాయిన్స్ అన్ని ఎలాగ మనం చెక్ చేయాలి, డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసాం కదా. మరలా ఇంకొక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషనల్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.